భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ అటాక్స్ చేసింది. భారత్ S-400 వ్యవస్థ క్షిపణులను, డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. గురువారం సాయంత్రం పాకిస్తాన్ తీవ్రంగా రెచ్చగొట్టే విధంగా కౌంటర్ దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్ స్పేస్ తో పాటు డజన్ను పైగా ప్రాంతాలను టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది పాకిస్తాన్. డ్రోన్ల దాడులు, క్షిపణి దాడులతో పాల్పడింది. డజన్కు పైగా ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యం ఫిరంగుల కాల్పులు, డ్రోన్ దాడులు, క్షిపణి దాడులకు పాల్పడింది. భారత్ పాక్ యుద్ధం మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆసియాలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టొద్దు అంటూ గడ్డి పెట్టాడు. అయితే భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చాలా సార్లు స్పందించారు. ఇరు దేశాలకు తను ఏ విధమైన సహాయం చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తానని తెలిపారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని ఆపాలని కోరుకుంటున్నాడు. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే అది చాలా భయంకరంగా ఉంటుందని, భారత్ పాక్ రెండు బాగా తనకు తెలుసని, వారు ఈ ఉద్రిక్తతలను ముగింపు పలకాలంటూ కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. శత్రుత్వం అతి తొందరలో ముగిసిపోతుందని ఆశిస్తున్నానని తెలిపారు. రెండు దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు పలకడంతో సహించని పాక్ భారత్ పై కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాలపై దాడులకు యత్నించింది. అయితే భారత్ ఆర్మీ భారత్ కి చెందిన అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగించి వాటిని గాల్లోనే పేల్చేశారు. భద్రతా వర్గాల ప్రకారం ఈ ప్రయత్నంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పనులు పాకిస్తాన్ మానుకోవాలని, లేదంటే తాట తీస్తా అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. మరి అమెరికా నిజంగా భారత్ కి తోడుంటుందా, లేక వెనుక వైపు నుంచి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.